డాడీస్ డాడీస్ మరొక విషయం ఏంటంటే వేరే ప్రోడక్ట్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇది షుగర్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. షుగర్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అది ఎలా చేయాలండి అనేది నేను దాన్ని ఎలా వాడాలని చెప్తాను. వాడిన వాళ్ళతో ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ లో మాట్లాడతాం. అదేంటంటే షుగర్ మీకు ఏ లెవెల్లో ఉన్నాయండి, ఏ పర్సెంటేజ్ లో ఉన్నాయండి, దాన్ని అలా ఉంచి నేను చెప్పిన పని ముందు చేయాలి. మీరు ముందు మీ షుగర్ లెవెల్ వారం 10 రోజుల నుంచి ఎలా ఉంటుంది లేదా నెల రోజుల నుంచి ఎలా ఉంటుందని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ముందు తీసుకోవాలంటే ఈ రోజు షుగర్ లెవెల్ ఎంత ఉంది, బోన్ చేయక ముందు ఎంత ఉంది, బోన్ చేసిన తర్వాత ఎంత ఉంది అనేది కాకుండా మనకి బ్యాక్స్ కొన్నాళ్ళ నుంచి మన తాలూకా లెవెల్స్ ఎలాగ ఉన్నాయనేది చెప్తారు. ఒక టెస్ట్ ఉంటుంది. ఆ ప్రసాద్ గారు, ఆ టెస్ట్ పేరు ఏంటి? షుగర్ మీద చేస్తారు అది. సరే, ఓకే, HbA1c అనేటువంటి టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. దాన్ని మీ దగ్గర పెట్టుకొని జనరల్ గా ఉన్న టెస్ట్లు మీరు చేయించుకోండి, పర్లేదు. ఇది మీ దగ్గర పెట్టుకోండి. ఇది పెట్టుకొని ఇప్పుడు షుగర్ కోసం ఇప్పుడు నేను 2 ప్రొడక్ట్లు ఇక్కడ పెట్టాను కదా, దాంట్లో మొదటిది దాన్ని మీరు ఎలా వాడాలి ఏంటి అని ఆల్రెడీ మన శ్యామల మేడం గారు వాళ్ళ సారు కొంతమందికి ఇచ్చారు. తను వాడినట్టున్న సార్ కూడా. అయితే ఈ శ్యామల మేడం గారికి ఉంది, శ్యామల కదండి మేడం గారి పేరు? సులోచన, డాక్టర్ సులోచన మేడం గారు ఏం చేశారంటే ఒడిస్సాలో చాలా మందికి ఇచ్చారు. ఇవిడ మిగతా చోట్ల కూడా ఇచ్చారు. వాళ్ళ నుంచి అబ్నార్మల్ రిజల్ట్ వచ్చేది. మేము 2 నెలలుగా పడుతున్నటువంటి ఒక పరిశోధన లాంటిది అనమాట. మేడం గారు అది ఎలా వాడించారు, ఎలా వాడారు, నాకు ఒకసారి మన కుటుంబం కోసం, కిబో ఫ్యామిలీ కోసం, క్యూలే ఫ్యామిలీ కోసం ఒకసారి మీరు మీ అనుభవాన్ని చెప్పండి ప్లీజ్. ఓకే డాడీ గారు. అమ్మా, అంటే మేము హస్బెండ్ వాడారు, ఆయనకి షుగర్ ఉండేది. ముందు ఉండేది కాదు, అంటే స్టార్టింగ్ లో కొద్దిగా స్టార్ట్ అవగానే ఇది ఆయుర్వేదిక్ యూజ్ చేశారు, అంటే వేరే ఆయుర్వేదిక్, కానీ దాంట్లో కూడా తగ్గలేదు. తర్వాత ఈ మెడిసిన్ యూజ్ చేసిన వల్ల ఒక 15 days లో రిజల్ట్ వచ్చింది. అంటే 10 days లోపల వచ్చింది. ఇంకా వెయిట్ చేసాం. అంటే ఆయనకి షుగర్ వల్ల కాళ్ళలోనే మంట రావడం, అంటే 1 side ముడుకుల నొప్పి కూడా వచ్చేది, ఇంకా వీక్నెస్ ఉండేది. తర్వాత ఈయన ఈ మెడిసిన్ 2 వాడారు, డైబోరస్ 1, ఇంకా ఆయుష్ 82. డైబోరస్ ఏమి 15 to 20 ml మార్నింగ్ ఎంటీ స్టమక్, ఈవినింగ్ ఎంటీ స్టమక్ వాడారు. ఇంకా ఆయుష్ 82 మార్నింగ్ ఆఫ్టర్ మీల్ 1, ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్ మీల్ 1 వాడారు. అంటే చిన్న విషయం, భోజనానికి ముందు ఏది వాడాలి ఒకటి చెప్పండి. డైబోరస్ లిక్విడ్ వాడాలి. అది ఉదయం సాయంత్రం కూడా భోజనానికి ముందే? ముందే. ఓకే. భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ ఆయుష్ 82 టాబ్లెట్ అది 1 వాడాలి భోజనం చేసిన తర్వాత. ఇది కూడా ఉదయం సాయంత్రం వాడాలి. 2 సార్లు. ఒకసారి ఆగమ్మా, ఇక్కడ మేడం గారు చెప్పింది ఏంటంటే ఆ లిక్విడ్ అనేది భోజనానికి ముందు ఉదయం సాయంత్రం కూడా, భోజనం చేసేసిన తర్వాత ఆ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఆ టాబ్లెట్స్ ఆయుష్ 82 అని టాబ్లెట్ 1 ఉదయం 1 సాయంత్రం వాడాలని చెప్తున్నారు. చెప్పమ్మా. అది వాడాక అంతే బాగా తగ్గింది. అలసి రావడం కానీ ప్రాబ్లమ్, కాళ్ళు మంట, ముడుకుల నొప్పులు కూడా బాగా తగ్గిన అయినా కూడాను ఇప్పుడు వాడుతున్నారు. అంటే ఒక స్థాయిలోనే 1 side మంట రావడం, అంటే ఒకసారి బ్లింక్ చేసినట్టు, మసిల్స్ బ్లింక్ చేసినట్టు అలా నొప్పి వచ్చేది, అంటే ముళ్ళు గుచ్చినట్టు అలాగే నొప్పి వచ్చేది. ఎక్కడమ్మా? స్థాయిలోనే, అంటే ముడుకు పైన తొడ భాగంలో.
ఆ, 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 అక్కడ వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం ఓకే. క్యూర్ అయిపోయింది అది కూడా. సంతోషం సంతోషం. ఇప్పుడు మళ్ళీ ఈ టెస్ట్ తర్వాత ఇప్పుడు ఎన్నాళ్ళు వాడి ఉంటారమ్మా మీరు అది ఇప్పటికి? నెల పైన వాడారా? అంటే ఆ, అంటే నేను అనేది ఏంటంటే అమ్మ నేను అనేది ఏంటంటే ఆ, ఎన్ని రోజుల తర్వాత ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆ రిజల్ట్ లో మనకు మారింది తగ్గింది అనేది కనబడింది. అంటే 3 to 4 months మొత్తం కోర్సు మొత్తం కోర్సు. అయితే తగ్గింది అని చెప్పడానికి వారమా 2 వారాలా 3 వారాలా అంటే మనకు ఒక ఐడియా కోసం ఇంత ముందు కంటే ఇప్పుడు తగ్గిపోయింది ఒక నమ్మకం. 15 days 20 days లో తెలుస్తుంది. అంటే మనకి మనం ఎలాగా ఫీల్ చేస్తాం దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం కదా. ఏదైనా అంతే ప్రాబ్లం ఉంటే మనమే ఫస్ట్ చెప్తాం. అంతే అంటే 3 నుంచి అవన్నీ అంటే చెప్పమ్మా అంటే తగ్గితే మనమే చెప్తాం కదా ఇలా తగ్గింది అనేది. అవును అంతే మన టెస్ట్ ఉంటే దాన్ని బట్టి డాక్టర్ డోసు తగ్గించడం అని చెప్తే మనం మళ్ళీ అవును అది మనం చేస్తున్నప్పుడు మనకు తెలుసుద్ది. ఒకసారి ఆగే తల్లి, నేను చెప్పింది అంటే మీతో నేను గతంలో మాట్లాడి ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. అయితే ఇది మన తాలూకు కుటుంబం కోసం వివరంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అప్పుడు ఇంత వివరంగా మీతో మాట్లాడలేదు. అయితే 3 నుంచి 4 వారాల్లో మనం ఒక వారం ఎక్కువ చూసుకుందాం. ఏం ఎనర్జీ ఒక వారం ఎక్కువ చూద్దాం. వారం ఎక్స్ట్రా తీసుకుందాం. మామూలుగా అయితే 2-3 వారాల్లోనే మనకు పక్కా రిజల్ట్ కనబడుతోంది. నేను వాడించాను. మా ఫ్రెండ్ ఇక్కడ నేను కూడా ఇచ్చాను. విజయనగర్ లో మన రమేష్ వాళ్ళ డాడీకి ఇచ్చాను. బెనర్జీ సూపర్ పనిచేస్తుంది. ఎన్నో మందులు వాడారు కానీ అవును ఎన్నో మందులు వాడి అది వాడినాను సరే ఇలాంటి ఎన్నో చూసాను. మెంగలాసి వస్తాను నీ మందులు నేను వద్దనిసాడు. అది మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి బలవంతం వాడిస్తే బాగా తగ్గిందిరా బాబు నీ మాట విన్నానని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఆయన వాడుతున్నాడు. అయితే ఇక్కడ ముందు టెస్ట్ చేసిన తర్వాత డాడీస్ మీ అందరికీ చెప్తున్నాను, మన కిబోర్డ్ డాడీస్ మన కింగ్స్ అందరికీ ఇది నేను ముందు చెప్పినట్టుగా టెస్ట్ చేయించుకోండి. చెప్పినట్టుగా ఆ మెడిసిన్ వాడండి. ఆ మెడిసిన్ వాడేసిన తర్వాత 21 రోజుల్లో మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. పర్లేదు లేదు 28 రోజులు ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ముందు రిపోర్ట్ ని ఈ రిపోర్ట్ ని పక్కన పెట్టుకొని ఎలా వచ్చిందో చూసుకోండి. ఏమా చూడొచ్చు కదా, మనం హ్యాపీగా చూడొచ్చు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. అలా చూసుకున్న తర్వాత మీకు బాగుంది అనుకోండి, ఇది 6 months కంటిన్యూ చేసేయండి. బాగాలేదు అనుకోండి ఆపేయండి. మాకు ఎంత గ్యారెంటీ అనేది నేను మీరు వాడిన తర్వాత కానీ నేను మీకు గట్టిగా చెప్పలేకపోతున్నాను. వాడితే నేను మాట్లాడేది మీ మాట్లాడిందే దేశం అంతా వినబడుతుంది. కాబట్టి ఇది వాడండి. అలాగే ఈ ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఇది వాడుతున్నప్పుడు ఏది తినొచ్చు ఏది తినకూడదు లేదా ఏం చేయాలి ఒకసారి మీ అనుభవం చెప్పమ్మా. అంటే వాడుతున్న తగ్గించాలి. స్వీట్స్ అవి తినకూడదు. అయితే నాన్ వెజ్ వగేరా మాట్లాడిందే దేశ ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఇది వాడుతున్నప్పుడు ఏది తినొచ్చు ఏది తినకూడదు లేదా ఏం చేయాలి ఒకసారి మీ అనుభవం చెప్పమ్మా. అంటే వాడుతున్న సందర్భంలో వాడినప్పుడు అంటే రైస్ కూడా తగ్గించాలి. రైస్ అవి తినకూడదు. రైస్ ఇంకా రైస్ స్వీట్స్ అవి తినకూడదు. అయితే నాన్ వెజ్ వగేరా నాన్ వెజ్ చికెన్ మటన్ అవి కూడా తినకూడదు. ఇంత ఉంటే ఇంకా మెయింటైన్ చేసుకోవచ్చు. సరే నాన్ వెజ్ ఇవన్నీ అంటే మనం తినొద్దంటే ఈ నోళ్ళు అమ్మో తట్టుకోలేదు. ఓకే అంటే తగ్గించడం ఓకే అలాగన్నారు. కొంచెం ఉపశమనం ఇవ్వండి. తగ్గించి మనం వద్దని చేస్తారు, తగ్గించి తినొచ్చు. రైస్ బాగా తగ్గించుకోవాలి. స్వీట్స్ కొంచెం తగ్గించండి. అయితే ఇది పూర్తిగా 6 నెలలకి ఇది కంప్లీట్ గా నార్మల్కి వచ్చేస్తుంది కదా షుగర్.
నార్మల్ కాఫీ. అప్పుడు మనం ఈ మిగతా ఫుడ్ అంతా కూడా ఒక లిమిట్ లో కంటిన్యూ చేసేయచ్చు కదా, ఆపాల్సిన పర్లేదు. వారానికి ఒకసారి కానీ అప్పుడప్పుడు తినొచ్చు, అది మనకి ప్రాబ్లం అవ్వదు. ఎప్పుడు కోర్స్ కంటిన్యూ చేసిన తర్వాత, కోర్సు ముందా మనం లిమిట్లో ఉంచుకుంటే ఇంకా అది మనం మధ్యలో తినొచ్చు. ఓకే, సరే, నేను ఒకసారి ఉన్నాను, నేను మాట్లాడతాను. డాడీస్, ఇదేంటంటే ఇప్పుడు నేను ముందు చెప్పిందంతా విన్నారు కదా. ఇప్పుడు 6 నెలలు వాడితే ఇంకా ఈ కోర్సు వాడనవసరం లేదు. షుగర్ కి ఉన్న ప్రత్యేకమైన ప్రాబ్లం ఏంటంటే, షుగర్ కి అలాగే బీపీలో ఉన్న సమస్య ఏంటంటే, ఒక్కసారి అది ఎంటర్ అయితే ఎంటర్ ది డ్రాగనే, కంటిన్యూస్ గా మెడిసిన్ మింగుతూనే ఉండాలి, భోజనం చేసిన చెప్పిన మందులు వాడుతూనే ఉండాలి. అలాంటి ప్రమాదం ఇది కోర్సు వాడిన తర్వాత ఈ కోర్సుని కంటిన్యూ చేయవసరం లేదు. మళ్ళీ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది అంటే ఒకసారి వాడొచ్చు, నార్మల్కి వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు స్వీట్స్ ఇవన్నీ కొంచెం లిమిట్ గా తినండి. అలాగే మానేయాల్సిన పని అయితే కాదు, మనం మానలేం కూడా. కబుర్లు చెప్తాం కానీ అది తినేస్తాం, షుగర్ టాబ్లెట్ ఒకటి వేసేస్తాం అంతే. మనకు కూడా తెలివితేటలు ఉన్నాయి కదా, డాక్టర్ ఇచ్చింది వేసేస్తాం, స్వీట్ తినేస్తాం. అలాగే ఇక్కడ చేయవసరం లేదు, తక్కువగా తినండి. తిని ఒక 6 నెలలు కానీ జాగ్రత్త చూస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత తెగబడి దాని మీద అలా ఎక్కువ తినేయకుండా మనకి ఇష్టం మేరకు కానీ తిన్నట్టయితే లైఫ్ సూపర్గా ఉంటది. మళ్ళీ ఆ మహమ్మారి జోలిని పడకుండా ఉండడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మరొక విషయం అమ్మా, ఇది వాడుతున్నప్పుడు జనరల్ గా ఉన్న మెడిసిన్ వాడుతూనే ఈ 6 నెలల తర్వాత దాన్ని ఆపుకోవచ్చు. నార్మల్ గా అంటే మెడిసిన్ వాడుతుండగా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడచ్చు. తర్వాత 6 months తర్వాత దాని అవసరం లేదు కదా. నాకు చెప్పడం అయితే కొద్ది రోజులు 2-3 వారాలు వాడండి, ఆ తర్వాత తగ్గించేయండి అని చెప్పారు ఆయన. అయినప్పటికీ ఈ 6 నెలలు పాత మెడిసిన్ లైట్ గా అలా వాడుకుంటూ తగ్గిందని నిర్ధారణ మీ మనసుకి, మీ రిపోర్ట్లకి ఎస్ ఇది తగ్గిపోయిందని అన్నప్పుడు ఆ మందులు కూడా మనం ఆపొచ్చు. దీన్ని జాగ్రత్తగా ఫుడ్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఏమైనా మనకు షుగర్ వస్తుందేమో, ఇబ్బంది అవుతుందేమో అని మీకు అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఈ కోర్సుని కొంత ఒక్క రౌండ్ ఒక 2-3 వారాలు ఆడితే సరిపోతుంది, మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే అమ్మా, మంచి విషయం చెప్పావు, చాలా సంతోషం. ఇప్పుడు ఈ 2 ప్రోడక్ట్లు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి, ఇవి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అయితే డాడీస్, ఈ షుగర్కి సంబంధించినది ఈ 2 మందుల కాంబినేషన్లో చాలా బాగా పనిచేస్తుంది.